ఎలక్షన్ ఈసారి ఎవరు వచ్చే అవకాశం కనబడుతుంది వేమూరు నియోజకవర్గంలో? ఏమో రోజుల్లో ఫ్యాన్ గాలే. ఎందుకని ఫ్యాన్ గాలి వేయాలి ఇక్కడ? ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి చూడండి, అన్ని ఇళ్ళు కట్టి బళ్ళు ఇంత చేసినా కూడా వాళ్ళు ఇంకా ఏడుస్తూనే ఉండరు. మీరు అభివృద్ధి అన్నారు, సంక్షేమం ఒకటే ఉందని చెప్తున్నారు. సంక్షేమం ఉంది, అభివృద్ధి, ఇంకేం కావాలి? అక్కడ రాజధానిలో పడుకోవాలి మేము అందరం పోయి. ఇక్కడే మా పల్లెటూళ్ళగా కావాల్సింది మాకు. రాజధాని ఎందుకు మాకు? రాజధాని కంపెనీస్ గానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు అబ్బా ఎందుకు రావండి? ఇప్పుడు వైజాగ్ లో పెడతానంటున్నాడు ఈయన, ఎందుకు రావు అక్కడ? మరి ఇక్కడ గ్రామంలో మీకేం వచ్చినాయి అసలు? ఇక్కడ ఏముంది, మా పేదలకి కావాల్సిన వరకు వస్తున్నాయి. పేదలకు ఏమొచ్చినాయి? ఏమొచ్చింది? అమ్మ ఒడి అని ఇది ఎన్నో ఉండేవి కండి. మరి అలాంటి డబ్బులు ఓన్లీ సంక్షేమం ఒకటి ఇచ్చి డబ్బులు ఇచ్చిన తర్వాత రాష్ట్ర అప్పుల్లోకి వెళ్ళిపోతుందని చెప్తున్నారు. అప్పులా? వాళ్ళు చేసే అప్పులు కాదా? అతను ఏమన్నా కాడిని తీసుకొస్తాడేంది? ఆయన ఏమన్నా సింగపూర్ వెళ్తాడు, కావాలి అక్కడ తెస్తాడేమో. సంపద సృష్టిస్తానని చెప్తున్నారు. ఏం సృష్టించేది? 14 సంవత్సరాలు 14 ఏళ్ళు ఎక్కడ సృష్టించాడు? మరి ఎందుకండి? 14 ఏళ్ళు సృష్టించచ్చుగా. మరి ఈయన రాకుండా ఆయన ఎక్కేవాడుగా. అలా 14 ఏళ్ళు చేయలేదు, ఈసారి నేను చేస్తానని వస్తున్నాడు కదా. ఈసారి అటు చేస్తాడండి. చేసిన ఆయన వదిలిపెట్టి చైనా ఆయన దగ్గర పోతాం అయింది మేము. కాదు, వచ్చేటప్పుడు మేనిఫెస్టో ఎరువక్ గారు మేనిఫెస్టో రిలీజ్ అయింది. ఎవరు మేనిఫెస్టో బాగుందని చెప్తే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోనే బాగుందని చెప్తున్నారు. బాగుందంటే ఆయన లేని కూడా ఇస్తానంటున్నాడు. ఇచ్చిన తర్వాత ఆయన ఎందుకు ఇస్తాడు? ఒకళ్ళు ఇచ్చాడేంది? లోన్ ఇంట్లో పెట్టుకున్నాం కాగితాలు, ఇస్తాడని ఏమిచ్చాడు? ఈసారి ఇస్తాను 3 కోట్ల కలిసే కూడా వస్తున్నాయి కదా. ఇటు పవన్ కళ్యాణ్ మోడీ కూడా కలిసి వస్తున్నారు కదా. మోడీ గారు రైతుకి ఏం చేస్తున్నాడు? మేము జిఎస్టీ ఎంత కడుతున్నాం అనుకున్నా మోడీ గారికి. ఒక రైతుకి ఇప్పుడు మాకు ఇచ్చేది ఆయన 6,000 మోడీ గారు ఇచ్చేది. మేము జిఎస్టీ ఎంత కడుతున్నామో తెలుసా? ఒక్క పురుగు మందులో 10,000 తీసుకుంటే 2,000 జిఎస్టీ కడుతున్నాం. మోడీ గారు ఏం చేశాడు? మా దగ్గర డబ్బులు తీసుకెళ్లి మాకు 6,000 మహాన్ ఎత్తనాడు. ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలన్నా 3 కోట్ల కలిపే రావాలని. అబ్బో, మరి ఎందుకనే అప్పుడు చేయొచ్చుకండి. ఆయన ఎవరు? ఎమ్మెల్యే అప్పుడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు 18వ సంవత్సరంకే చేస్తానన్నాడు. మరి ఎందుకు చేయలా? నక్కా ఆనంద్ బాబు గారు ఇంకో ఆయన ఉండాడు అక్కడ. అదేమినేనమ్మా. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ గారు కానీ లేదంటే అమరావతి రాజధాని అంటున్నారు. అమిత్ షా గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసే అక్రమాలని ఈసారి అరికడదామని చెప్తున్నారు. దానికి ఏం చెప్తారు? మరి వాళ్ళని అరకట్టమను. ఏది సోదరి బ్యాంకులు ఎక్కొట్టిన వాళ్ళని, మరి వాళ్ళందరినీ 14 సంవత్సరాలు ఏమి కనపడి మోడీకి ఈ 5 సంవత్సరాల్లో అవినీతిని తీస్తాడంట. మరి 10 సంవత్సరాలు ఎందుకు తీలా? ఇప్పుడు మోడీ గారు ఉన్నాడు, ఆయన మంచివాడే కాదనంటలా. మరి 10 సంవత్సరాల్లో అవినీతిని ఎందుకు బయట తీలా? మరి మీ పక్కనే చేర్చుకున్నాడు సోదరిని ఆయన. బ్యాంకులు లేకొట్టి ఆ బ్యాంకులు ఇవన్నీ మా మీద పడుతున్నాయిగా. ఇక్కడ రైతుకేమో ఒక 20 రూపాయలు ఎగ్గొడితే ఊరుకోట్లా జైలుకి అంటున్నారు. సుజనా చౌదరి వీళ్ళంతా ఎవరు? దొంగలేగా. కావూరు సాంబశివరావు, రావిపాటి సాంబశివరావు, వీళ్ళంతా ఎవరు? మరి మోడీ గారికి కనపడతలేదా? అయితే ఇక్కడ ఈ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ఎవరు గెలిచే అవకాశం కనబడదు? ఎవరు? ఆనందబాబు ఒక్క వరకు మాకు ఫ్యాన్ గాలే, రెండోది లేదు.